హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. లైలా మూవీ రివ్యూ. అసలు దీని గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే సినిమా అంత వరస్ట్గా అయితే ఉంది. సరే, ఇంకా ఎనీవే మనం అయితే రివ్యూ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుందాం. సో కథ విషయానికి వస్తే, సోనుగా నటించిన విశ్వక్సేన్ అయితే ఒక బ్యూటీ పార్లర్ అయితే నడుపుతుంటాడు. సో ఈ నడుపుతున్న క్రమంలో హీరోయిన్తో అయితే ప్రేమలో పడతాడు. హీరోయిన్తో ప్రేమలో పడిన తర్వాత సోను ఒక ఇష్యూలో అయితే ఇరుక్కుంటాడు. ఆ ఇష్యూలో ఇరుక్కున్న తర్వాత లేడీ గెటప్ అయితే వేయాల్సి వస్తుంది. అసలు అక్కడ ఎందుకు వేయాల్సి వస్తుంది ఏంటి అదైతే ఖచ్చితంగా మీరైతే సినిమాలో చూడాల్సిందే. ఇదేనండి సినిమా కథ. ఈ సినిమాలో ఏదైనా ప్లస్ ఉంది అంటే అది విశ్వక్సేన్ నటన మాత్రమే. అది కూడా కొన్ని దగ్గరలో అయితే తేలిపోద్ది. ఇక తర్వాత చూస్తే హీరోయిన్ని ఎక్స్పోజింగ్ కోసమే అయితే పెట్టుకున్నట్టయితే అనిపించింది. అలాగే చాలా వల్గర్ వర్డ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవైతే ఉంటాయి సినిమాలో. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగుంటాయి, కానీ అది ఒక 10 to 15% మాత్రమే. రిమైనింగ్ అంతా డొల్ల, అది ఏం లేదు. ఇంకా డైరెక్టర్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ తేలిపోయినట్టే. ఒక్కటి అంటే ఒక్కటి కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు. సో ఈ సినిమాలో నటీనటుల్లో విశ్వక్సేన్ మాత్రమే సినిమాలో 90% అయితే కనిపిస్తాడు. ఇక్కడ మనం ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి. అభిమన్యు లేడీ గెటప్ వేశాడు కదా, అతను లేడీ గెటప్ అయితే దాన్ని వేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ సినిమా మాత్రం తేలిపోవాల్సి వచ్చింది. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే, అస్సలు ఈ సినిమాకి అయితే వెళ్ళొద్దని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమాలో చాలా వల్గర్ వర్డ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే అసలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా స్లోగా ఉంటుంది. అసలు ఎక్కడ మనల్ని ఇంప్రెస్ చేసినట్టుగా ఎక్కడ అనిపించదు. ఇక ఫైనల్గా మూవీ విషయానికి వస్తే, ఈ మూవీకి 5కి అయితే 1.5 ఇవ్వచ్చు, అంతకంటే ఇవ్వలేము. ఎందుకంటే ఆ 1.5 కూడా ఆ సినిమాలో అక్కడక్కడ వచ్చే న్యాచురల్ కామెడీ, అలాగే విశ్వక్సేన్ కొన్ని దగ్గరలో బాగా అనిపిస్తాడు అనమాట. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. ఇక పృథ్వీరాజ్ అయితే మొత్తం డొల్లే. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మీకేమనిపించిందో, మీరు వెళ్ళి మూవీ చూస్తారో చూడరో మీ ఇష్టం. ఇదైతే పర్ఫెక్ట్గా టైం వేస్ట్ మూవీ అని అయితే నా ఉద్దేశ్యం.